ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి ప్రభు యొక్క నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ గడిచిన వారమంతా మనల్ని కాచి కాపాడినటువంటి దేవాదేవునికి కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుంటూ ఈస్టర్ తర్వాత 3వ ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాదేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం కొరకు మన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠము యెషయా గ్రంథము 40 అధ్యాయము 26 నుండి 31 వచనాలు. పత్రికా పాఠము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9 నుండి 14 వచనాలు. సువార్త పాఠము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 20 నుండి 26 వచనాలు. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని ఇక్కడ వ్రాయబడినది. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారని, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారని, అలయక పరిగెత్తుతారని, సొమ్మసిల్లక నడిచిపోతారనేటువంటి వాక్య భాగం ఈరోజు మనకి ఇవ్వబడింది. అసలు యెహోవా కొరకు ఎదురు చూడటము అంటే ఏమిటి అని అంటే కనుక, క్రైస్తవులమైనటువంటి మన జీవితాల్లో ఎదురు చూడటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ఎదురు చూడటం అనేటువంటి మాటను మరి ఒక మాటగా మనం చెప్పుకుంటే కనుక కనిపెట్టుట అంటారు. అంటే ప్రభు సన్నిధానంలో చాలామంది అంటారు చూడండి, మేము ప్రభు సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నాము, ఎదురు చూస్తూ ఉన్నాము, ప్రభు ఇచ్చేటువంటి జవాబు కొరకు మేము కనిపెడుతూ ఉన్నాము, ఎదురు చూస్తూ ఉన్నాము అని అంటూ ఉంటారు. అందుకని క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో, ఎవరైతే ప్రార్థనాపరులుగా ఉంటారో వారికే కనిపెట్టుట అనేటువంటి మాట బాగా అర్థమవుతుంది. అందుకనే యెహోవా కొరకు ఎవరైతే కనిపెడుతూ ఉన్నారో, ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు నూతన బలము పొందుతారని వ్రాయబడి ఉన్నది. నూతన బలము ఎలా వస్తుంది, అసలు నూతన బలము ఎందుకు అని అంటే కనుక, అపవిత్రమైనటువంటి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. మనం పవిత్రులముగా ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే కనుక ఈ జీవితయాత్ర, ఈ లోక జీవితయాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనకి. ఎందుకంటే కనుక దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనము జీవించాలి, దేవునితో సహవాసం చేయాలి. మనం చనిపోయిన తర్వాత లేకపోతే దేవుని రాకడ వచ్చినప్పుడు మనము దేవునితో పాటు కలిసి జీవించాలి. అలా జీవించాలి అంటే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మనకి బలము సరిపోదు. అందుకనే దేవుని కొరకు ఎదురు చూస్తూ, దేవుని సన్నిధిలో కనిపెడుతూ, దేవుడు దయచేసేటువంటి నూతన బలము మనం పొందుకోవాలి. ఆయన దగ్గరే బలము ఉన్నది. ఈ లోకంలో ఉన్నటువంటి మన బలము కానీ, మన శక్తి కానీ దేవుని రాజ్య వారసులం అవడానికి ఏమాత్రము కూడా పని చేయదు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 40 అధ్యాయము 28, 29 వచనాలు. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. చూడండి, నీకు తెలియలేదా, నీవు వినలేదా అని ఖచ్చితంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యోధా జనాంగంతో మాట్లాడుతున్నప్పటికీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే కనుక, నీకు తెలుసు కదా, నీవు విన్నావు కదా, భూదిగంతములను సృజించినటువంటి యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు అంటే కనుక అమిత శక్తి కలిగినటువంటి వాడు. ఆయనకి ఎప్పుడు కూడా సొమ్మసిల్లడం అనేటువంటిది కానీ, అలయటం అనేటువంటిది కానీ ఆయనకి తెలియదు. ఈ రోజున ఈ లోకంలో మనం సొమ్మసిల్లిపోతూ ఉంటాం, అలసిపోతూ ఉంటాం. కొంచెం ప్రార్థన చేసుకోవాలంటే కనుక అలసట వస్తుంది. కొంతసేపు ఎక్కువ ప్రార్థనలో కూర్చోవాలంటే అలసట వస్తూ ఉంటుంది మనకి. బలము లేనటువంటి వారం, శక్తి లేనటువంటి వారం, ఉన్నటువంటి కొంచెము బలము కూడా సాతాను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని సాతాను చేతిలో బందీలమైపోతూ ఉంటాము. కానీ ఈ రోజున మనము ప్రభు సన్నిధానంలోనికి మనం వెళ్ళాలంటే కనుక
ఈ లోకాన్ని జయించాలంటే కనుక నూతన బలము మనకు కావాలి. అదే ప్రభువు దగ్గర ఉన్నటువంటి బలం మనకి కావాలి. అందుకని ఎదురు చూడాలి, కనిపెట్టాలి అని చెప్తా ఉన్నారు. కనిపెట్టడం అనేటువంటిది ఒక 3 రకాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ లోకానుసారమైనటువంటి ఎదురు చూసేటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. పరలోక సంబంధమైనటువంటి ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ముందుగానే మనం చెప్పుకున్నాం, ఎదురు చూడటం అనేటువంటిది, కనిపెట్టడం అనేటువంటిది ఒకే మాటగా మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిగా మన వారు, మన ఇంట్లో ఉన్నటువంటి వారు, మన బిడ్డలు కానీ, మనకు కావలసినటువంటి వారు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వస్తారా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అది ఈ లోక సంబంధమైనటువంటిది. రెండవది, విశ్వాసులైనటువంటి వారందరూ కూడా ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందా అని కనిపెడతా ఉన్నారు. ఇది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది పరలోక సంబంధమైనటువంటిది. అంతేకాకుండా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ప్రభుతో మనం మాట్లాడి ఏం చేస్తామంటే కనుక వెంటనే ప్రార్థన ముగించి, ప్రభు ప్రార్థన చెప్పి మనం వెంటనే ప్రార్థన ముగించేస్తాము, వెంటనే లేచిపోతాము. కానీ ఆయన జవాబు కొరకు ఎదురు చూడాలి అనేటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే కనుక దేవుని సన్నిధిలో మోకరించి మనము దేవుణ్ణి కొన్ని అడుగుతూ ఉంటాం, మన అక్కర్లు అడుగుతూ ఉంటాం. అడిగిన తర్వాత మన అక్కర్లు అయిపోయిన తర్వాత మనము ఏం చేయాలంటే కనుక కనిపెట్టాలి, ఎదురు చూడాలి అని మరి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. 65వ సంకీర్తన 1వ వచనం, దేవా సియోనులో మౌనంగా ఉండటా నీకు స్థుతి చెల్లించుటే అని ఉన్నది. అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత మౌనముగా ఉండి ఆయనకు స్థుతి చెల్లిస్తూ ఆయన జవాబు కొరకు ఎదురు చూడాలి. జెఫన్యా కూడా అంటూ ఉన్నాడు, జెఫన్యా 2:13లో, ప్రభు అయిన యెహోవా దినము సమీపమయ్యను అని క్రింది భాగంలో ఉంటుంది. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండండి. ఆయన రాబోయేటువంటి ఆఖరి దినము సమీపంగా ఉంది కాబట్టి యెహోవా సన్నిధిలో మీరు మౌనులుగా ఉండండి. ప్రార్థించిన తర్వాత ఆయన జవాబు కొరకు కనిపెట్టండి. మీ పాపాలు ఒకవేళ ఉదాహరణగా ప్రభువా నా పాపాలు పరిహరించు అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రభువు మాట కొరకు నీ పాపాలు నేను క్షమించానమ్మా, ఇంకా నీవు పాపము చేయకు అని ఆ జవాబు కొరకు ఎదురు చూడాలి. లేకపోతే ఇంకేది అడిగినా కానీ ఆ జవాబు కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. మౌనముగా ఆయన సన్నిధానంలో ప్రార్థన అయిపోయిన వెంటనే లేవకుండగా ఆయన సన్నిధిలో మౌనముగా ఉండాలి. అప్పుడే ఆయన సమాధానం మనకు వస్తుంది. ఆ సమాధానం ద్వారా నూతన బలం అనేటువంటిది మనకి వస్తుంది. ఎందుకంటే ఈ నూతన బలం అనేటువంటిదే మనల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్తుందని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియబడుతూ ఉన్నది. అందుకని ఈ రోజున మనం ప్రార్థించి ప్రభు మనతో మరి మాట్లాడేటువంటి మాట కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే కనుక ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనకి కావాలి. ఎందుకంటే ప్రార్థించి వెంటనే లేచిపోవడం వలన ఆ ప్రభు ప్రార్థన చెప్పి ఆమెనని వెంటనే లేచిపోవడం వల్ల మనకు ఉపయోగం లేదు. ఎందుకంటే కనుక ఉదాహరణ మనం చూస్తే కనుక మనం ఎవరికైనా ఏదైనా ఒక విషయం చెప్పాలని ఫోన్ చేస్తాము. ఫోన్ చేసినప్పుడు మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఫోను వాళ్ళు ఎత్తుతారు, హలో అంటారు. అన్న తర్వాత మనం ఏది చెప్పాలనుకుంటున్నామో అది వాళ్ళకి చెప్పాలి. తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి జవాబు కొరకు కూడా మనం ఎదురు చూస్తాము. అంతేకాని ఫోన్లో మన విషయం మనం చెప్పేసి అవతల వారు చెప్పేటువంటి జవాబు కొరకు ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేయడం వలన ఉపయోగం లేదు. అదేవిధంగా ఒక బిచ్చగాడు 100 ఇళ్ళు భిక్షం అడుగుతూ తిరిగాడు అనుకోండి. ఒక ఇంటికి వెళ్ళి అమ్మ నాకు ఏమైనా తినడానికి పెట్టండి అని అడిగి వారు బయటికి వచ్చి వారు పెట్టేటువంటిది తీసుకోకుండా ఇంకా ప్రక్కింటికి వెళ్ళి అమ్మ నాకు ఇంకేమైనా పెట్టండి ఆకలిగా ఉందని చెప్పి వారు బయటకు వచ్చి వారు కూడా ఏమీ పెట్టకుండా మరలా పక్కింటికి వెళ్ళిపోయి అలాగ అడుగుతూ వెళ్ళినందువల్ల ఉపయోగం లేదు. ఈయన ఆకలేస్తుందని అడగాలి, ఆ ఇంటిగల వాళ్ళు బయటికి రావాలి, బయటికి వచ్చి ఆయన ఆకలి తీర్చడానికి వారు ఏమైనా పెట్టాలి, అప్పుడే ఆయన ప్రక్కింటికి వెళ్ళాలి. అలాగైనా ఒకరోజు 100 ఇళ్ళు తిరిగినా కానీ ప్రయోజనము లేనే లేదు. అందుకనే యెహోవా కొరకు ఎదురు చూచువారు ఇప్పుడు ఈ రోజున మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆయన మాట కొరకు కనిపెట్టినప్పుడు ఆయన జవాబు మనకు వచ్చినప్పుడు నూతన బలం పొందుకుంటాం. ఆ నూతన బలమే మనల్ని పరలోక రాజ్య వారసులను చేస్తుందని
ఈ రోజున మనకి వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నారు. అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఎలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రభువు చెప్పినటువంటి మాట విని ఆది సంఘం కనిపెట్టింది. కనిపెట్టినప్పుడు ఆత్మశక్తితో నింపబడ్డారు వాళ్ళు. ఈ రోజున మనము కనిపెట్టినప్పుడే దేవుని శక్తితో నింపబడగలం, దేవుని యొక్క ఆశీర్వాదము పొందగలము. ఈ రోజున దేవుని రాకడ కొరకు మనం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ కనిపెట్టుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనకి కనబడుతున్నది. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనము. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని అడిగినటువంటి అరిమతయి యోసేపు గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆయన దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నారు. అందుకనే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు ఎలా కనిపెట్టమన్నాడు అలా కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రభు శరీరాన్ని తీసుకుని సమాధి చేసేటువంటి భాగ్యం ఆయనకి దక్కినట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. అందుకని యెషయా గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున జనులు ఇలాగందరు, ఇదిగో మనల్ని రక్షించినని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి మరి ఉత్సాహించేదమని ఎవరైతే కనుక దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, దేవుని రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నారో, దేవుని చూచేటువంటి అదృష్టము వీళ్ళు కలిగి ఉన్నారు అని ఇక్కడ వ్రాయబడింది. లూకాసు వార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి అని ఇక్కడ వ్రాయబడింది. అంటే ప్రభు చెప్తూ ఉన్నారు, ప్రభు వచ్చి తలుపు తట్టగానే మనము తలుపు తీసేటువంటి పరిస్థితుల్లో ఎదురు చూడాలంటండి. ఇప్పుడు మన వారు బయటికి వెళ్ళినప్పుడు వారి కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు తలుపు కొడతారా అని మనం ఎదురు చూస్తాం. ఎదురు చూడగానే తలుపు తట్టగానే పరిగెట్టుకుని వెళ్ళి సంతోషంతో మనం తలుపు తీస్తాం. అటువంటి స్థితి ఉండాలి అని ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలుస్తున్నది. అందుకనే మనం చదువుకున్నటువంటి ఇంకా యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచివారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక అలయక నడిచిపోతారు, సమస్యలకు నడిచిపోతారు, అలయకుండా పరిగెడతారు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ రీతిగా మనం కనిపెట్టినప్పుడు నూతన బలం మనం పొందితే కనుక ఆ నూతన బలము మనకుంటే 3 అనుభవాలు మనకు వస్తాయని ఆ వచనం ద్వారా మనకు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కనుక సమస్యలకు నడిచిపోతామంటండి. ఎక్కడ సమస్యలకు నడిచిపోతాం? యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు నూతన బలం మనకు వచ్చినప్పుడు సమస్యలకుండా నడిచిపోతామంటండి. ఎక్కడంటే కనుక సహవాసంలో నడిచి వెళ్ళిపోతాము. అంతేకాకుండా మరి దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఒక పరుగు పందెంలో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకున్నాం గత వారాల్లో. ఆ పరుగు పందెంలో మనము సమస్యలిపోమండి, అలయకుండా పరిగెత్తుతామంట. ఆత్మీయ పోరాటంలో ఏమాత్రం కూడా అలసిపోమంట. పక్షిరాజు వలె రెక్కలు చాపి దేవుడు వచ్చినప్పుడు దేవునితో పాటు ఆరోహణమయ్యి పక్షిరాజు వలె ఆయనతో పాటు పరలోక రాజ్య వారసత్వం మనము సంపాదించుకుంటాం. ఎందుకంటే కనుక మరి ఈ 3 కావాలంటే కనుక సమస్యలకుండా ఉండాలంటే కనుక అలయకుండా ఉండాలంటే కనుక పక్షిరాజు వలె రెక్కల చాపి ఆయనతో పాటు వెళ్ళాలి అని అంటే కనుక నూతన బలము మనకు కావాలి. ఈ నూతన బలము కావాలంటే కనుక దేవుని కొరకు ఎదురు చూడాలి అని చెప్తున్నారు. మరి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, మనము దేవుని ప్రేమించిదమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అని వ్రాయబడింది. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించడానికి, ఆయనతో పాటు కలిసి జీవించడానికి, మనకి ఒక భాగ్యాన్ని ఆయన దయచేయడానికి అది మన గొప్పతనం కాదు అని ఇక్కడ వ్రాయబడింది. ఎందుకంటే కనుక మనం ఎంతవరకు ప్రేమించగలం ప్రభుని? ప్రభు మనకు ఆశీర్వాదాలు ఇస్తే ప్రభుని ప్రేమిస్తాము.
ప్రభువు మనకి ఆశీర్వాదాలు ఇవ్వకపోతే ప్రభువుని ప్రేమించం. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే కనుక ముందుగా దేవుడే మనల్ని ప్రేమించాడు. మన పాపాలన్నీ తీసివేయడానికి ఆయన తన కుమారుని పంపించాడు. ఎంత గొప్ప దేవుడు! అందుకని తరగని ప్రేమ మనపై ఆయనకున్నది. ఆయన ప్రేమ తరగదు. మనం విడిచిపెట్టినా కానీ మనల్ని విడిచిపెట్టినటువంటి దేవుడు. ప్రతిదినము మనతో ఆయన విడిచిపెట్టేస్తామేమో అనేటువంటి భయంతో ఆయన ప్రతి దినము ఆయన వాక్యాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే కనుక ఆయన దగ్గరికి మరలందరం కూడా వెళ్ళాలి, ఆయనతో పాటు కలిసి జీవించాలి. అందుకని ఆయన రాకడ కొరకు మనం అందరం కూడా ఎదురు చూచినప్పుడు, కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ప్రార్థనలో మౌనములుగా ఉన్నప్పుడు, ప్రభా నీ రాజ్య వారసురాలను నన్ను చెయ్యి, నీ రాజ్య వారసుని నన్ను చెయ్యని మనం కనిపెడుతూ ఉన్నప్పుడు తప్పకుండా నూతన బలము మనము పొందుకుంటాము, దేవుని రాజ్య వారసులు అవుతాం. ఎందుకంటే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి బలము ఏమాత్రము కూడా మనకి చాలదు. ఆఖరిగా యోహాను సువార్త 12:26 ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఉండెను. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును అని ఇక్కడ వ్రాయబడింది. అంటే ప్రభు సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా ప్రభుని వెంబడించాలి. ప్రభుని వెంబడించేటువంటి వారందరూ కూడా నూతన బలము పొందుకుంటారు. ప్రభు ఎక్కడ ఉంటే వారు కూడా అక్కడే ఉంటారని ప్రభు వారు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ప్రభు కొరకు ఎదురు చూద్దాం, నూతన బలం పొందుకుందాం. ఆయన పరుగు పందెములు ఉన్నాం. మనమందరము కూడా దేవుని రాజ్య వారసులం అవడానికి ఎవరము కూడా విడిచిపెట్టబడకూడదు, ఏమాత్రము కూడా అలసిపోకూడదు, ఏమాత్రము కూడా సొమ్మసిల్లిపోకూడదు. ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా నూతన బలంతో సంతోషంతో ఎదురు చూచి మన మరణమైతే గనక ఆయన రాజ్య వారసులు అవ్వడానికి, ఆయన రాకడ వస్తే గనక ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో ఉండడానికి దేవుడు మనకందరికీ సహాయం దయచేయాలని నేను కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లించుకుంటూ నాయన నీ కొరకు ఎదురు చూడమన్నావు. నాయన నీ కొరకు ఎదురు చూచినప్పుడు నాయన నూతన బలము పొందుకుంటాము. అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా నీ రాజ్య వారసులం అవుతామని నీవు సెలవిచ్చావు నా తండ్రి. అటువంటి గొప్ప భాగ్యం మాకందరికీ దయచేసి మీరే మహిం పొందవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ వ్యక్తిరేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మనందరి కుటుంబాలకు ఎల్లవేళలా సదా తోడుగుండును గాక.